కామెంట్ ఏంది. ఒకటి, ఇంతకుముందు కేసీఆర్ అసలు నర్సింగ్ ఒకటే. అప్పీలే చేయలేదు అనేటువంటి ఒక మాట చెప్పారు. అయితే దానికి కూడా వారు మాట్లాడుతూ అసలు గతంలో ఎప్పుడూ కూడా మా నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ప్రచారానికి ఉప ఎన్నికలు వస్తే వెళ్ళలేదు, వెళ్తే ఒకటి రెండు సార్లు వెళ్ళొచ్చు, కానీ కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఓడిపోతారనేటువంటి భయంతో అనేటువంటి మాట వారు చేస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. ఏంటి దీనిపైన? ఇప్పుడు ఆయనలో మానసిక పరివర్తన వస్తే మంచిదే, భాష మార్చుకుంటే మంచిదే, అలవాట్లను కూడా మార్చుకోమని నేను సూచన చేస్తున్నా. భాష మార్చుకోవడంతోనే సరిపోదు, ఆయనకున్న కొన్ని అలవాట్లను కూడా మార్చుకుంటే యువతకు మనం కొంచెం ఆదర్శంగా ఉంటాం. అలవాట్లను కూడా మార్చుకోమని చెప్పి కేటీఆర్ గారికి సూచన చేస్తున్నా. నిజంగానే కేసీఆర్ గారు ఫోన్ చేసి ఈ మాట చెప్పిండు అని అంటే కొడుకు కొంత బుద్ధి చెప్పినట్టే, కొడుకును కొంచెం దారిలో పెట్టినట్టే. ఇది కూడా మంచిదే, తండ్రిగా వారు వారి బాధ్యతలను నెరవేరుస్తుండ్రు. నేను మొదట కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఆ తర్వాతనే ఎమ్మెల్యేను, ఆ తర్వాతనే ముఖ్యమంత్రి. నీ ఏ ఎన్నికలైనా హుజూరాబాదులో జరిగిన 2.5% ఓట్లే వచ్చినాయి ఆ రోజు నాకు, అంతేనా? 3700 ఓట్లు వచ్చినాయి పోలైన దాంట్లో, అంటే 2.5%. ఆ రోజు ఇంతకంటే ఎక్కువ తిరిగిన. హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు 5 రోజులు అక్కడనే ఉండి చేసిన. నాగార్జున సాగర్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు జానారెడ్డి గారి ఎన్నికలల్లో అంతే తిరిగిన. మునుగోడులో డిపాజిట్ రాకపోయినా ఆ రోజు అంతే తిరిగిన. నాకు ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే ప్రాధాన్యత. నాకున్న శక్తి అంతా పెట్టి ప్రచారం చేయడం నా అలవాటు. నాది లీడర్ మైండ్ సెట్ కాదు, నాది క్యాడర్ మైండ్ సెట్, నాది కార్యకర్త మనస్తత్వం. ఎక్కడైనా పార్టీ ఎన్నికల్లో నిలబడ్డదంటే నేను ఇంట్లో కూర్చోవడానికి నా మనసు ఒప్పుకోదు. అందుకే జూబ్లీస్లో 7 డివిజన్లు ఉంటే 7 డివిజన్లకు వెళ్ళినా దీంట్లో 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్కటి, నేను స్వయంగా డివిజన్లకి వెళ్తే అక్కడ ఉన్న సమస్యలు నేను ప్రత్యక్షంగా చూడడానికి ఉంటుంది, మొదటిది. రెండోది, ప్రజల యొక్క రియాక్షన్ బట్టి నాకు ఒక అసెస్మెంట్ వస్తుంది. నా పరిపాలనలో ఏమైనా మార్పులు చేర్పులు లేకపోతే నా అప్రోచ్లు ఏమైనా చేంజెస్ ఏమైనా కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని. ఈరోజు ఫలితం అనేది 100% మా వైపు ఉంటుంది. ఎందుకు అంటే ప్రజల్ని నేను అసెస్ చేసిన. నీకు ముఖ్యంగా తెలుసు, 2023 ఎన్నికల కంటే 6 నెలలో 8 నెలల ముందో ఏ ఎన్నికల్లో మీకు డిపాజిట్లు రావడం లేదు. మీరు ఏకంగా అధికారంలోకి వస్తామని చెప్తున్నారు, ఎట్లా నమ్మాలని మీరే అడిగినారు. నాకు గుర్తున్నంతవరకు నీకు పేపర్ ఇచ్చిన రాసుకో అని. మరి ఆ పేపర్ దాచిపెట్టినో లేదో గుర్తుందా? చెప్పానా? 64 సీట్లు గ్యారెంటీకి వెళ్తాం, 64, 65 అని చెప్పిన. బీజేపీ సింగిల్ డిజిట్కు పరిమితం అవుతుందని చెప్పిన. ఎంఐఎం 7 గెలుస్తుందని చెప్పిన. మిగతా బీఆర్ఎస్కి వస్తాయని చెప్పిన. ఇదే రాపించిన మీతోటి. ఒక్క సీట్ అయినా ఫరక్ వచ్చిందా? 2024 పార్లమెంట్ ఎన్నికలప్పుడు 240 కంటే ఒక్క సీటు దాటది బీజేపీ అని చెప్పిన. నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పిన, పబ్లిక్లో. అంటే నాకు ఎక్కువ ప్రజలకు పోతా కాబట్టి ప్రజల యొక్క ఆలోచనను నేను కొంత అంచనా వేసుకోగలుగుతాను. నేను ఇంట్లో కూర్చొని మనల్ని పొగిడే వాళ్ళు, లేకపోతే మనం డబ్బులు ఇస్తే మనకు అనుకూలంగానే మనకు సమాచారం ఇచ్చేవాళ్ళను ఒక అంశం కిందనే పరిగణిస్తాను. నేను ప్రజలతో కనెక్ట్ అయి ఉంటా, ప్రజలతో కనెక్ట్ అయి ఉండడానికి నేను ప్రయత్నం చేస్తా. నేను దీంట్లో ఏమీ వెనక్కిపోవడం లేదు. నేను కార్యకర్తను కాబట్టి కాంగ్రెస్ ఎక్కడి నుంచున్నా గల్లీ గల్లీ తిరుగుతా, అవసరమైతే డోర్ టు డోర్ కూడా చేస్తా. సెక్యూరిటీ వాళ్ళు అలో చేయడానికి డోర్ టు డోర్ చేయలేదు, కానీ లేకపోతే డోర్ టు డోర్ కూడా చేస్తాను. వయసు ఉంది, ఓపిక ఉంది, ఇతర వ్యాపకాలు ఏం లేవు. ఆ సమయం అంతా ప్రజల కోసమే కేటాయిస్తా. సార్ అప్పుడు సిపిఐ ఒక్క నిమిషం ప్లీజ్ కూర్చో, ప్లీజ్ కూర్చో. మీరు అప్పుడు సిపిఐ కూడా ఒక సీట్ వస్తున్నారు, నిజంగా వచ్చింది. సుధీశ్వర్ రెడ్డి గారు, తర్వాత జకీర్ గారు. లాస్ట్ క్వశ్చన్ సార్. ఈశ్వర్ రెడ్డి సార్, ఫస్ట్ క్వశ్చన్కి కంటిన్యూషన్ నేను అడిగేది. అయితే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోకుండా బాల్ని సిబిఐ కోర్టుకు పంపించారు. అసెంబ్లీ నిర్ణయం కాబట్టి అక్కడికి పంపించామని మీరు చెప్పవచ్చు, కానీ కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీరు ఏ విధంగా సిబిఐని విశ్వసిస్తున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఇంకో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, బీజేపీ మీకు 8 లోక్సభ సీట్లు వచ్చాయి, బీజేపీకి 8 లోక్సభ సీట్లు వచ్చాయి. అంటే మీతో సమానంగా మేము కూడా తెలంగాణలో సగం శాతం స్టేట్లో మేము విస్తరించాము అని చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా మీరు? నేను ఈశ్వర్ గారు, మీరు ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు చట్టాలలో మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులు వచ్చిన చట్టాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి.
2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని అమెండ్ చేసి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కరప్షన్ ప్రాక్టీసెస్లో ఇన్వాల్వ్ అయిన ఎనీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ ఎమ్మెల్యే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ప్రాథమిక విచారణకు గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి, అరెస్టు చేయాలంటే గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి, ఛార్జ్షీట్ వేయాలంటే గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి. దానికి ఉదాహరణనే ఫార్ములా ఈ రేస్ కాంట్రాక్ట్ని అడ్డం పెట్టుకొని 50 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ తీసుకున్న ఆధారాలతో సహా చేస్తే మొదట మేము విచారణ చేయడానికి అనుమతి తీసుకున్న 17A గవర్నర్ గారు అనుమతి ఇచ్చింది. కంప్లీట్ విచారణ చేసినాక యాంటీ కరప్షన్ బ్యూరో డీటెయిల్తో సహా మొత్తం నివేదిక తయారు చేసి గవర్నమెంట్ ఇస్తే గవర్నర్ గారి అనుమతికి లేఖ రాసింది. ఆల్మోస్ట్ 3 months అవుతుంది. మేము అరెస్టు చెయ్యాలనుకున్న గవర్నర్ గారి అనుమతి ఇవ్వకపోవడంలో అది కూడా అక్కడనే ఆగుంది. మేము చెయ్యాలనుకున్న కుదరదు. ఇంకా కొనసాగింపుగా చెప్పాలంటే ఇక్కడ జర్నలిస్టులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టి అరెస్టు చేసి జైలు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, నువ్వు గవర్నర్ నుంచి తీసుకోవాల్సిన ప్రొసీజర్ ప్రకారం నువ్వు ప్రొసీజర్ ఫాలో కాలేదు. 17A మ్యాండేట్, యూ హ్యావ్ నాట్ టేకెన్ దట్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నర్, దట్ ఈజ్ వై ఆర్ గోయింగ్ టు గివ్ ఎ బెయిల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కేసులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి కేసులో సుప్రీంకోర్టు కేటగారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి నువ్వు తీసుకున్న చర్యలన్నీ చెల్లవు అని ప్రొసీజరల్ వయలేషన్ మీద చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈరోజు తెలంగాణలో అదే తప్పిదం మేము చేయదలుచుకోలేదు. ఒక కేసు సిబిఐకి అప్పచెప్పినా ఇంకొక కేసు మేమే అరెస్ట్ చేస్తాం అనుమతి ఇవ్వమన్నాం. గవర్నర్ దగ్గర ఉన్నది గవర్నర్ దగ్గరనే ఉంది, అమిత్ షా గారి దగ్గర ఉన్నది అమిత్ షా గారి దగ్గరనే ఉంది. ఏ ప్రతిపక్ష నాయకుడి మీద అయినా ఈ దేశంలో ఈ విధమైన వెసులుబాటు మోడీ గారు ఇచ్చిండ్రా?